డబ్బులు ఇచ్చి వచ్చేటువంటి ఇప్పుడు మీరు కూడా మీడియా మిత్రులు ఉన్నారు. ఇక్కడే పక్కన ఈరోజు ఇబ్రహీంపట్నం వస్తున్నారు జోగి రమేష్ గారిని పరామర్శించడానికి. ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరినీ కూడా వారి అభిప్రాయం కనుక్కోండి. ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలో ఎవరు అవునన్నా కాదన్నా 3 ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా పోటీ చేసినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే. అటువంటి ధీరుణ్ణి వీరుణ్ణి చూడటానికి ప్రజలు స్వచ్ఛందంగా వస్తారు తప్ప ఎవరికి కూడా డబ్బులు ఇచ్చుకొని పిలిపించుకోవాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి లేదు. కానీ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గ స్థాయి మీటింగులు పెడుతూ 2.0 కార్యకర్తలని అండ అంటున్నారు. ఎందు గురించి ఆ మాట అంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు చూశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంతా కూడా ఇచ్చిన మాట ప్రతి మాటని కూడా నిలబెట్టుకోవాలనేటువంటి ఒక తాపత్రయంతో ముఖ్యమంత్రి అయిన మొదటి రోజు నుంచి కూడా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి పెట్టి పాలనని ప్రజలకి దగ్గర చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం కార్యకర్తల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద చేసినటువంటి దాడులు కానీ పెడుతున్నటువంటి అక్రమ కేసులు కానీ చూస్తూ ఉంటే రేపు రానున్న ప్రభుత్వంలో కార్యకర్తలకి అండగా ఉంటాననేటువంటి భరోసా ఇచ్చేటువంటి మాటలో భాగంగానే ఈ 2.0 అనేటువంటి పదం అనేది చెప్తా ఉన్నాం.